నందూస్ వరల్డ్ యూకే వీసా స్కామ్కి సంబంధించి నిన్న నైట్ విక్టిమ్ ఒక ఆడియో కాల్ రికార్డ్ పంపించారు. సో అది ఒక ఎక్స్ ఎంప్లాయ్ది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంతాక కొన్ని స్క్రీన్ షాట్స్ పంపించాడు అండ్ ఇంకొక ఎక్స్ ఎంప్లాయీ కాల్ రికార్డ్ పంపించాడు. అట్ ద సేమ్ టైం ఇంకొక విక్టిమ్ కాల్ రికార్డు కూడా పంపించాడు. ఒకటి ప్లే చేస్తాను, మిగిలినవన్నిటిని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఆల్రెడీ ఒక ఎక్స్ ఎంప్లాయీ మాట్లాడే మాటల గురించి ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే ముందు ఆడియో కాల్ రికార్డులో మాట్లాడిన ఎక్స్ ఎంప్లాయీ చెప్పిన మాటలకి అండ్ తర్వాత మాట్లాడిన ఆడియో కాల్లో ఇంకొక ఎక్స్ ఎంప్లాయీ చెప్పిన మాటలకి కొంచెం తేడా ఉంది. అసలు వాళ్ళిద్దరు ఒకటేనా అంటే వాళ్ళిద్దరు గొంతులు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి మేబీ డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేసిన ఎంప్లాయీస్ లాగైతే ఉన్నారు. సో ఇప్పుడు ఆవిడ మాటలకి ఈవిడ మాటలకి ఎక్కడ తేడాలు ఉన్నాయి ఏంటి అంటే మధుకర్ వాళ్ళు అసలు ఎలా వర్క్ అసైన్ చేసేవాళ్ళు అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. అట్ ద సేమ్ టైం కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా చూపిస్తాను మీకు. అది చూపించిన తర్వాత మీకు ఇంకొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు లాస్ట్ వరకు చూడండి, మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, హైప్ చేయడానికి ఉంటే ట్రై చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట, చాలా మందికి రీచ్ అవ్వాల్సిన వీడియో అనేది కూడా. అండ్ కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇదైతే సెకండ్ ఆడియో కాల్ విన్నాను. ఈ పర్సన్ వేరే ఒక యూట్యూబ్ ఛానల్, ఒక లేడీ యూట్యూబ్ ఛానల్ పేరు ఉంటుంది, టక్కన గుర్తురావట్లా. సో ఈ ఆల్రెడీ నాకు ఈ లింక్ కూడా పంపించారు, పేరు ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ టక్కన గుర్తురావట్లేదు. సో ఆ పర్సన్తో మాట్లాడినప్పుడు ఆ కాల్ రికార్డ్ మొత్తం విన్న తర్వాత కొన్ని డౌట్స్ అయితే రైజ్ అవుతున్నాయి అనమాట. సో వాటి గురించి మాట్లాడాలి. ఫస్ట్ కాల్ రికార్డులో ఫస్ట్ థింగ్ ఆవిడకి మాకు కొన్ని కాలేజెస్ నుంచి డేటాలు వచ్చేవి, ఆ డేటా తీసుకొని మేము కాల్స్ చేసేవాళ్ళం అని చెప్పి ఆవిడ చెప్పారు. అంటే లైక్ కోల్డ్ కాలింగ్ అనమాట. సో మీకు ఎవరికైనా ఇలాగా వీసాలు కావాలన్నా, జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే సో మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, లైక్ ఇలా చెప్పడం, ఇలా మాట్లాడడం అనమాట. సో ఇలా చేశారు అని చెప్పారు. బట్ ఇప్పుడు నేనైతే ఇంకొక కాల్ రికార్డ్ విన్నాను. ఈ కాల్ రికార్డులోకి వచ్చేసరికి ఈవిడ హైదరాబాద్లో వర్క్ చేస్తుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారనమాట. సో ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మాకైతే మేము ఎవరికేం కాల్ చేసేవాళ్ళం కాదు, మేము ఓన్లీ కాల్స్ రిసీవ్ చేసుకునే వాళ్ళం. జస్ట్ అంటే వీళ్ళు మార్కెటింగ్ చేసేవాళ్ళు, ఇలా ఫేస్బుక్లో యాడ్స్ కానీ లేకుంటే వేరే వేరే చోట్ల యాడ్స్ రన్ చేసేవాళ్ళు. అండ్ కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో కూడా మెసేజ్లు పెట్టేవాళ్ళు వీళ్ళు. సో దాని త్రూ మాకు ఎవరైనా కాల్ చేస్తే ఆ కాల్ లిఫ్ట్ చేసి మేము వాళ్ళ రెజ్యూమ్స్ని తీసుకొని వాళ్ళ రెజ్యూమ్స్ని మేము సేవ్ చేసి మధుకర్ వాళ్ళకి సెండ్ చేసేవాళ్ళం అని చెప్పి ఇక్కడ ఈవిడ చెప్తున్నారు అనమాట. సో మేబీ అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఆపరేషన్స్ జరిగేవేమో, లైక్ గుంటూరులో ఒకలాగా జరిగేది, హైదరాబాద్లో ఒకలాగా జరిగేది. అండ్ ఇప్పుడు ఈవిడ చెప్పిన దాంట్లో ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే మా దగ్గరికి ఎప్పుడు మేము డబ్బులు అయితే వేయించుకోలేదు, మా దాంట్లో ఎప్పుడు డబ్బులు పడలేదు, అంటే మా అకౌంట్స్కి ఎప్పుడు డబ్బులు పడలేదు, డబ్బులు ట్రాన్సాక్షన్స్ మొత్తం మధుకరే చూసుకునేవారు. జస్ట్ మేము ఫైల్ మూవ్ చేయటం మాత్రమే మా చేతుల్లో ఉంటుంది. సో ఎప్పుడైతే మేము ఎవరైతే ఆ పర్సన్ ఓకే అని చెప్తాడో సో వీసా తీసుకోవడం కోసం, దాని తర్వాత మేము వేరే పర్సన్స్కి మూవ్ చేస్తాము. అది మధుకర్కి తెలిసిన క్లోజ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి మూవ్ చేస్తాము. వాళ్ళు దగ్గర నుంచి ఇంకా మధుకర్ మాట్లాడుకుంటారు, మాకేం సంబంధం లేదని ఈ పర్సన్ చెప్పారు. అండ్ పొద్దున్న చెప్పిన పర్సన్ చెప్పిన దాంట్లో వాయిస్ రికార్డులో ఏముంది, మాకు డబ్బులు వస్తాయి, సో మేము మాట్లాడతాము, మాట్లాడిన తర్వాత సో మధుకర్ మా బ్యాంక్ అకౌంట్స్ కొన్ని ఫార్వర్డ్ చేస్తాడు. సో ఆ ఫార్వర్డ్ చేసిన బ్యాంక్ అకౌంట్స్కి వాళ్ళు అమౌంట్లు వేస్తారు. అమౌంట్ వేసిన తర్వాత మేము ఆ అమౌంట్ తీసుకొని మేము మధుకర్కి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఆ స్క్రీన్ షాట్స్ అని మీరు 1 by 1 చూస్తూ ఉండండి. అంటే మధుకర్కి సెండ్ చేసిన స్క్రీన్ షాట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆ పర్సన్కి ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో ఎక్స్ ఎంప్లాయీ, ఆ ఎక్స్ ఎంప్లాయీకి సెండ్ చేసిన ఎవరైతే వీసాల కోసం అప్రోచ్ అవుతారో వాళ్ళు సెండ్ చేసిన స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ రెండు చూడండి, మీకు పెడతాను, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, ఇది సెకండ్ పాయింట్. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఇక్కడ నాకు అర్థమవుతుంది ఏంటంటే హైదరాబాద్ కన్సల్టెన్సీలో వీళ్ళైతే చేశారో ఈ హైదరాబాద్ కన్సల్టెన్సీ ఆఫీస్ కూడా హైదరాబాద్లో 3 ప్లేసుల్లో ఉందంట. సో స్టార్టింగ్లో ఓయూ రూమ్లో పెట్టారంట, మరీ దారుణంగా నీచంగా ఓయూ రూమ్లో నడిపారంట. సో అక్కడ ఒక 2 ఎంప్లాయీస్ తోటి, ఎక్కువ మంది ఎంప్లాయీస్ అవసరం లేదు కదా దీనికి, పెద్ద కార్పొరేట్ ఆఫీస్ లాగా చేయలేదు కదా. జస్ట్ ఏంటంటే కాల్స్ రిసీవ్ చేసుకోవడమే కదా వీళ్ళ పని. కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి ఒక చిన్న రూమ్ ఉంటే సరిపోద్ది కదా అని చెప్పి ఓయోలో ఒక ప్లేస్ ఇస్తే అది మరీ ఇబ్బందిగా ఉంది వెచ్చిపోయే వాళ్ళతోటి అని చెప్పి, దట్టు ఒక లేడీ ఎంప్లాయీ ఉన్నారు కాబట్టి సో వాళ్ళతో మాట్లాడితే దాని తర్వాత మాదాపూర్ పిఎస్ ఎదురుగా ఉండే ఒక ప్లేస్కి, మంజీరా ప్లేస్, ఆ ప్లేస్కి షిఫ్ట్ చేశారంట. సో ఆ ప్లేస్కి షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అయ్యప్ప సొసైటీకి షిఫ్ట్ చేశారంట. సో ఇలా 3 ప్లేసుల్లో మార్చారు. అండ్ గుంటూరులో ఆల్రెడీ ఒక కన్సల్టెన్సీ ఆఫీస్ ఉంది. గుంటూరులో కన్సల్టెన్సీ ఆఫీస్ కంప్లీట్గా వాళ్ళ ఫాదర్ రన్ చేస్తూ ఉంటారు, వాళ్ళ అమ్మ వాళ్ళ పేర్ల మీద డైరెక్టర్గా ఉన్నారు. అండ్ విజయవాడలో కూడా కన్సల్టెన్సీ ఆఫీస్ ఉంది. ఈ 2 కూడా వాళ్ళ ఫాదరే చూసుకుంటూ ఉంటారు. హైదరాబాద్లో మాత్రం పెద్దగా ఏం ఉండదు, వాళ్ళకి సంబంధించిన కొంతమంది మధుకర్కి సంబంధించిన క్లోజ్ పర్సన్ చూసుకుంటూ ఉంటారు. ఎవరైతే హైదరాబాద్లో ఈ కాల్స్ రిసీవ్ చేసుకుంటూ ఉంటారో ఎంప్లాయీస్, ఆ ఎంప్లాయీ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే విక్టిమ్స్
గా మారిన తర్వాత ఎవరైతే కస్టమర్స్ వీసాలు ఇస్తారని చెప్పి డబ్బులు కడితే వాళ్ళు విక్టిమ్స్గా మారారు. అంటే వీసాలు రాకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో వాళ్ళు కాల్స్ చేసేవాళ్ళంట, 1 or 2 కాల్స్ వీళ్ళు రిసీవ్ చేసుకున్నారంట. ఇలా కాల్స్ రావట్లేదు అని చెప్పి వాళ్ళు కాల్ చేసి చెప్తే ఆ కాల్ రికార్డింగ్ చేసుకొని ఆ కాల్ రికార్డింగ్స్ని మధుకర్కి ఫార్వర్డ్ చేసేవాళ్ళంట. సో మధుకర్కి ఫార్వర్డ్ చేసినప్పుడు మధుకర్ ఏం చెప్పాడంట వీళ్ళకి, సో ఇలా కాల్ రికార్డింగ్స్ వస్తే ఇవి మనకి సంబంధం లేదు, మన తప్పేం లేదు, బట్ ఎవరైతే మిడిల్లో ఏజెంట్స్ ఉంటారో, అంటే మన దగ్గరికి తీసుకురావడానికి మిడిల్లో ఏజెంట్స్ ఉంటారు కదా, ఆ ఏజెంట్స్ ఫ్రాడ్ చేస్తున్నట్టున్నారు, మనకేం సంబంధం లేదు, మీరేం టెన్షన్ పడబాకండి, మీ పని మీరు చేసుకోండి అని చెప్పి ఒక మాట చెప్పాడంట. లేటర్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే అసలు మిడిల్ వేర్ సిస్టమ్ అనేది లేదు. సో మధుకర్ గారే అన్నీ చూసుకునే వాళ్ళు, మధ్యలో ఏజెంట్స్ లాంటి వాళ్ళు ఎవరు ఏముండరు, అంతా ఈయనే మాట్లాడేవాళ్ళు. సో వాళ్ళే ఫేస్బుక్లో యాడ్స్ రన్ అయితే ఆ యాడ్స్ చూసి మాకు కాల్ చేసేవాళ్ళు, మేము మధుకర్కి అసైన్ చేసేవాళ్ళం. లేకుంటే గుంటూరులోకి ఎవరికైనా గుంటూరుకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కన్సల్టెన్సీ అప్రోచ్ అయితే వాళ్ళు డైరెక్ట్గా మధుకర్తో మాట్లాడేవాళ్ళు. సో మధుకర్తో మాట్లాడిన తర్వాత సో మధుకర్ అట్లా డబ్బులు అవన్నీ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేయించుకునేవాడు. బట్ ఆ కన్సల్టెన్సీ దాంట్లో అన్ని నెంబర్లు ఉంటాయి కాబట్టి సో ఆ గుంటూరులో ఎవరైనా నెంబర్స్ అక్కడ వాళ్ళు బ్లాక్ చేస్తే గుంటూరులో విజయవాడలో సో మా దగ్గరికి కాల్స్ వచ్చేవి. సో మా దగ్గర మమ్మల్ని కూడా బ్లాక్ చేయమని చెప్పేవాళ్ళు. అంటే ఒక ప్లానింగ్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఇలా జరుగుతూ ఉండేది. సో ఏదైతే నందన గారు 1 year బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో మాకు అసలు ఇండియాలోనే కంపెనీస్ లేవు, 20 years నుంచి అసలు కంపెనీయే లేదని మధుకర్ గారు నందన గారు చెప్పారంటే, నందన గారు చెప్పారంటే మధుకర్ గారు చెప్పినట్టే, ఓకేనా. సో ఇప్పుడు నందన గారు ఆ మాట చెప్పిన తర్వాత సో వీళ్ళు ఎవరైతే పనిచేస్తున్నారో ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్ కానీ, లేకపోతే గుంటూరు ఆఫీస్ కానీ, విజయవాడ ఆఫీస్ కానీ, వీళ్ళు డైరెక్ట్గా మధుకర్తో యాక్సెస్ ఉండేది, మధుకర్తో మాట్లాడేవాళ్ళు, మధుకర్తో మాట్లాడిన చాట్లు, మధుకర్కి సెండ్ చేసిన అమౌంట్లు ఇవన్నీ ఉన్నాయి. మరి వీటన్నిటిని కొట్టి పారేయగలుగుతామా? ఇక్కడ ఏంటంటే మధుకర్ వాళ్ళు ఇక్కడ కూడా చేసింది ఏంటంటే వీళ్ళకి ఆఫర్ లెటర్ కానీ, పే స్లిప్పులు కానీ, లేకుంటే ఇంక ఏం లేవు, జస్ట్ అమౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేవారు శాలరీస్ కింద. అది కూడా ఎంతో కొంత ఎప్పుడో ఒకప్పుడు 10,000 ఒకసారి, 5,000 ఒకసారి, అలా 16,000 శాలరీ అంట వీళ్ళకి ఎప్పుడో ఒకసారి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండేవాళ్ళు. లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి అవి కూడా ట్రాన్స్ఫర్ చేయడం చాలా తగ్గిందంట. సో ఎప్పుడో అడుగుతూ ఉంటే ఇంకా కంపెనీ మూసేసిన తర్వాత ఇంకా శాలరీస్ కోసం వీళ్ళు అడిగితే సో లాస్ట్కి ఎప్పుడో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందంట. దానికంటే ముందు కూడా ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారంటే వాళ్ళు ఇలా ఫ్రాడ్ జరుగుతుందన్న సంగతి బయటకు పెట్టేస్తారేమో, ఆల్రెడీ కంపెనీ మూసేస్తున్నాం కదా వీళ్ళతో మనకెందుకు అని చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళతో సెటిల్ అయిపోద్ది, వీళ్ళు ఎక్కడ నోరులెత్తరు అన్న దాంట్లో వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు వీళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ అయ్యప్ప సొసైటీలో ఉన్నప్పుడు ఈ ఆఫీస్కి మధుకర్ గారు 2-3 సార్లు వెళ్ళారంట. దాని తర్వాత మాదాపూర్ పిఎస్ ఎదురుగా ఉన్న ఆఫీస్కి కూడా ఒక 2-3 సార్లు వెళ్ళారంట. మరి అసలు మాకు ఆఫీస్లే లేదని చెప్పి నా నందన గారి మాటలు ఈ మాటలతోటి కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఏదో ఫ్రాడ్ జరిగిందని చెప్పి అందరూ అనుకుంటారు కదా. సో అందరూ అనుకోవటం పక్కన పెడితే అక్కడ ఉన్న ఎంప్లాయీసే నందన గారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత వాళ్ళకి అదే అనిపించిందంట. ఎందుకంటే నందన గారి ఇంటర్వ్యూ కంటే ముందే సో మా ఫెబ్లోనో మార్చిలోనో 2005 మార్చిలో సో క్లోజ్ చేసేసారంట. క్లోజ్ చేసిన ఒక 7 monthsకి సో ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మాకు అసలు కంపెనీసే లేవని చెప్పారంట. కంపెనీసే లేవని చెప్పినప్పుడు వాళ్ళే షాక్ అయ్యారంట. ఎందుకంటే మధుకర్ గారితో క్లోజ్ అసోసియేట్ అయ్యి పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ రిలేటివ్స్ కూడా చాలామంది ఉంటారు కదా. అంటే లైక్ వీళ్ళే చూడాల్సిన అవసరం లేదు కదా. నందన గారి వీడియోస్ అంటే చాలామంది చూస్తారు. చాలామంది చూసిన దాంట్లో ఈ ఎంప్లాయీకి సంబంధించిన రిలేటివ్స్ కూడా ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళకి అడిగారంట, అరే నువ్వు వాళ్ళ కంపెనీలో పనిచేసావు కదా, మరి నువ్వు వాళ్ళు అసలు మాకు ఇండియాలోనే కంపెనీ లేదంటున్నారు, ఏంటి సంగతి అన్నప్పుడు సో వీళ్ళు మొత్తం డాట్స్ కనెక్ట్ చేసుకుంటే వీళ్ళకి అర్థమైంది ఒక ఫ్రాడ్ జరిగింది, ఒక స్కామ్ జరిగింది అని చెప్పి వీళ్ళకి అర్థమైంది. అప్పటి నుంచి చాలామంది టెన్షన్స్లో ఉన్నారనమాట. ఎందుకంటే వీళ్ళ కొంతమంది అకౌంట్స్ టు అకౌంట్స్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు ఉన్నారు మధుకర్కి. సో కొంతమందికి మధుకర్ అకౌంట్ నుంచి వీళ్ళకి శాలరీస్ పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఒక స్కామ్ జరిగింది అన్నప్పుడు పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని వాళ్ళకి అర్థమవుతుంది కదా డెఫినెట్లీ. ఎందుకంటే విక్టిమ్స్ ఒక్కొక్కరు వచ్చి బయట వచ్చి మాట్లాడుతున్నారు. ఇలాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద ఆ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ప్రెషర్ అనేది క్రియేట్ అవుతున్నప్పుడు అండ్ వాళ్ళని కూడా అప్రోచ్ అవుతారు కాబట్టి సో అలా చాలామంది విక్టిమ్స్ కూడా వీళ్ళని అప్రోచ్ అవుతున్నప్పుడు ఎస్పెషల్లీ ఎవరైతే ఇబ్రహీంపట్నంలో కేసు పెట్టారో శివ గారు, ఆ శివ గారు ఈవిడతో మాట్లాడినప్పుడు కూడా సో శివ గారికి చెప్పిందంటే ఈవిడ, సో నాకు ఇవేం తెలియదు, సో మీరు ఎక్కడ చెప్పనా నేను చెప్తాను, బట్ నేను వేరే జాబ్ చేసుకుంటూ ఉన్నాను, సో కొంచెం నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కానీ మీరు ఏమనుకోవద్దు, బట్ నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్గానే ఉంటాను అని చెప్పి ఈ పర్సన్ చెప్పిందంట. సపోర్ట్గా ఉంటానని ఈ పర్సన్ చెప్పకపోతే ఈ పర్సన్ పేరు కూడా ఇంక్లూడ్ చేస్తారు కదా, ఎందుకంటే ఈ పర్సన్ కూడా వన్ ఆఫ్ ద పార్టే కదా. సో ఆ కన్సల్టెన్సీలో కానీ లేకపోతే ఈ జాబ్ ప్రాసెస్లో కానీ సో అందుకని చెప్పి ఈ పర్సన్తో మాట్లాడారంట. ఆ పర్సన్ కూడా ఓకే చెప్పిందంట సపోర్ట్ చేయడానికి. సో ఇలాంటి ఒక ప్రాసెస్ని, పనికి మాలిన ప్రాసెస్ని వాళ్ళు రన్ చేశారు. హైదరాబాద్లో ఒక రంగా రన్ చేశారు, ఒక 2 ఎంప్లాయీస్ పెట్టుకొని, గుంటూరులో ఒక మంచి ఆఫీస్ పెట్టుకొని అక్కడ ఒకలాగా రన్ చేశారు, అండ్ విజయవాడలో ఒకలాగా రన్ చేశారు. అండ్ వాళ్ళ ఫాదర్ ఫుల్లీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ ఫాదర్ వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటారు, ఎవరిని నమ్మకం అయిపోయి నాకు తెలియదు.
వీళ్ళు లాస్ట్ టైం దుబాయ్కి వెళ్ళినప్పుడు కూడా సో దుబాయ్లో కూడా కన్సల్టెన్సీ పెట్టాలని అనుకున్నారంట. ఈ ఎంప్లాయీ చెప్పింది, ఎక్స్ ఎంప్లాయీ, హైదరాబాద్లో వర్క్ చేసిన ఎక్స్ ఎంప్లాయీ చెప్తుంది. దుబాయ్లో కూడా కన్సల్టెన్సీ ఒకటి పెట్టాలనుకున్నారు, ఒక ఇలాగ ఏజెన్సీ ఒకటి. బట్ అక్కడ అందుకోసం అక్కడికి వెళ్ళారు. సో దాంతోపాటు వెకేషన్ కూడా మేము ఎంజాయ్ చేసి వచ్చామని చెప్పి ఆ పర్సన్తో చెప్పారంట. వాళ్ళు అక్కడేనే కాదు, దుబాయ్కనే కాదు, వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏ ప్లేసెస్కి అయితే వెళ్ళారో ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ లాగా చేశారు వీళ్ళు. సో కేరళకి వెళ్తే కేరళ దగ్గర ఉన్న కన్సల్టెన్సీలతో మాట్లాడడం, బెంగళూరు వెళ్తే బెంగళూరు దగ్గర ఉన్న కన్సల్టెన్సీతో మాట్లాడడం, లేకుంటే నార్త్ సైడ్ వెళ్తే అక్కడ ఉన్న కన్సల్టెన్సీస్తో మాట్లాడడం, టైఅప్ అవ్వటము, వీళ్ళ ఛానల్ నేము ఫేము చూపించి సో వాళ్ళకి ఇంత ఇస్తాము కమిషన్స్ అని చెప్పి మీ దగ్గరికి ఎవరైనా అప్రోచ్ అయితే మమ్మల్ని మాతో కనెక్ట్ చేయండి అని చెప్పడం. సో వీళ్ళతో కనెక్ట్ చేయడము, సో ఆ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి ఎంతో కొంత కన్సల్టెన్సీలకి డబ్బులు పెట్టడము. సో ఈ కన్సల్టెన్సీల దగ్గరికి వెళ్ళి వీసాలు రాకపోతే వాళ్ళు వీళ్ళని కూడా అడుగుతారనమాట. సో అలాగా వీళ్ళని అడిగినప్పుడు అక్కడున్న నార్త్ సైడ్లో కూడా చాలామంది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ పాకిస్తాన్ వాళ్ళనే మోసం చేశారంటే ఇంకా ఇండియాలో ఉన్న వాళ్ళని మోసం చేయడం పెద్ద విచిత్రం కాదు వీళ్ళకి. ఇలాగా అన్ని రకాల వేస్లో వాళ్ళు ఎక్కడెక్కడ చీట్ చేయాలో అక్కడక్కడ చీట్ చేసుకుంటూ వచ్చారు. ఈవెన్ దో ఎంప్లాయీస్ని చీట్ చేశారు. బట్ ఎంప్లాయీస్కి అలాంటి నెగిటివ్ కాల్స్ వచ్చినప్పుడు సో వాళ్ళల్లో కూడా ఆ టెన్షన్ మొదలైనప్పుడు అండ్ వాళ్ళకు కూడా ఇంత అమౌంట్లు తీసుకుంటున్నారని చెప్పి తెలిసినప్పుడు సో వాళ్ళకు కూడా అదో రకమైన ఆలోచనలు వచ్చాయంటే. సో ఈ పర్సన్ చెప్తుంది అంటే వీళ్ళ క్లోజ్ ఫ్రెండ్కి ఒక అతనికి కూడా యూకే వీసా కావాలి అంటే సో నెంబర్ ఇస్తే మాట్లాడితే అమౌంట్ ఎక్కువ చెప్పారంట. సో అమౌంట్ ఎందుకు ఎక్కువ చెప్తున్నారంటే ఇప్పుడు మనందరికీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళ ఆ ఛానల్ క్రెడిబిలిటీ ఏదైతే ఉందో ఆ క్రెడిబిలిటీని ముందు పెట్టి అగైన్ మళ్ళీ చెప్తున్నాను, దానివల్ల వీళ్ళు అన్ని లక్షల రూపాయల డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళు చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నారు వీళ్ళు, లక్షల రూపాయల డబ్బులు. అంటే వేరే వాళ్ళు వీసా ఇప్పడానికి సిఓఎస్లు ఇప్పడానికి వాళ్ళు ఛార్జ్ చేసే దానికంటే వీళ్ళు కొంచెం ఎక్కువగానే ఛార్జ్ చేస్తారు. బికాస్ ఆఫ్ వీళ్ళకి ఒక క్రెడిబిలిటీ ఉంది కాబట్టి సర్లే ఇచ్చేవాళ్ళు కూడా ఒక 10 రూపాయలు పోయినా పర్లేదు మనకి వీసా వచ్చింది కదా వీళ్ళని నమ్మొచ్చు కదా అని చెప్పి వీళ్ళకి ఇచ్చారనమాట. బట్ వీళ్ళు కూడా ఇలాంటి చేస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ వీళ్ళ నమ్మకం కూడా అదే. సో వీళ్ళు చేశారు. ఇక్కడ వీళ్ళు చేయడానికి ప్రాసెస్ ఏంటంటే నాకు తెలిసి సిఓఎస్లు ఇచ్చే కంపెనీస్ అన్నీ వీళ్ళకి ఇంకా తెలిసినవన్నీ అయిపోయినట్టున్నాయి లూప్లో. సో మళ్ళీ లూప్లో ఇంక ఇవ్వాలన్నా కానీ వీళ్ళకి కష్టం లాగా ఉంది. మేబీ వాళ్ళు సిఓఎస్లు అక్కడ ఎంప్లాయ్మెంట్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ వీళ్ళ దగ్గరికి ఎవరైతే సిఓఎస్లు కావాలని చెప్పి ఎక్కువ మంది అప్లై చేసుకుంటున్నారు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 15 లక్షలు 20 లక్షలు కడితే నువ్వు యూకేలో ఉండి ఎన్నో లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు, సంవత్సరం ఒక 30 లక్షల నుంచి 40 లక్షలు సంపాదించుకోవచ్చు. అన్నప్పుడు ఎవరు కట్టరు చెప్పండి డబ్బులు? అందరం కడతాం డబ్బులు. వీళ్ళని అప్రోచ్ అయ్యే వాళ్ళ నెంబర్ ఎక్కువైపోతుంది. సో వీళ్ళని అప్రోచ్ అయ్యే వాళ్ళ నెంబర్ ఎక్కువైపోతుంది, అక్కడ సిఓఎస్లు ఇచ్చే కంపెనీస్ చాలా తక్కువైపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండాలి కదా. అందుకని చెప్పి వీళ్ళే ఇన్ని కంపెనీస్ వీళ్ళే ఓపెన్ చేశారు. ఒక 9 కంపెనీస్ వీళ్ళు ఓపెన్ చేశారు. ఈ కంపెనీస్ నుంచి కూడా సిఓఎస్లు ఇచ్చి చాలా మందిని కూడా వీళ్ళు చేసుకున్న తర్వాత కూడా ఇంకా వాళ్ళకి సిఓఎస్లు కావాలని చెప్పి చాలా మంది అప్రోచ్ అవుతుంటే మేబీ వాళ్ళ కన్సల్టెన్సీ కానీ లేకపోతే వాళ్ళకున్న అక్కడ ఆ కాంటాక్ట్స్తో కానీ అక్కడ యూకేలో ఉన్న వీసాలు కానీ సిఓఎస్లు కానీ ఇప్పించడానికి ఛాన్స్ లేనప్పుడు ఏంటంటే వచ్చే డబ్బులు వదులుకోవడం ఎవరికి ఇష్టం లేదు చెప్పండి. సో అందుకని ఈ వీసాలు ఇప్పించేస్తామని చెప్పి ముందు అందరి దగ్గర డబ్బులు తీసుకొని చాలా మందిని హోల్డ్లో పెట్టారు. సో కొంతమంది డబ్బులు వెనక్కి కావాలి అని అడిగినప్పుడు సో కొంతమందికి రిటర్న్ చేశారంట. సో కొంతమందికి రిటర్న్ చేయలేదు. రిటర్న్ చేయని వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. బట్ ఈ పర్సన్ రిటర్న్ చేశాడని చెప్పి చెప్తున్నారు. అండ్ ఈ పర్సన్ కూడా వేరియస్ అకౌంట్స్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారంట, దగ్గర ఒక 5 lakhs. సో ఇనిషియల్ స్టేజ్లో ఆ ప్రాసెసింగ్ ఒక 5,000, రిమైనింగ్ డబ్బులు కావాలి అన్నప్పుడు సో రకరకాల అకౌంట్స్కి ఒక 5 lakhs వరకు పే చేశారంట. సో తిరిగి వాళ్ళు కూడా అమౌంట్ పే చేశారు అని చెప్పాడు. సో ఈ పర్సన్, సో మీరు ఆ ఆడియో రికార్డ్ వినండి ఫస్ట్. హలో బ్రదర్, నా పేరు రాకేష్ బాబు బొట్ల. నేను మధు అనే ఈ పర్సన్తో మే మంత్లో కన్సల్ట్ అయ్యాను. ఆస్ట్రేలియా వర్క్ వీసా చేస్తాడు, 482 వీసా ఆస్ట్రేలియా కోసం. అతను హోల్ ప్రాసెస్ 18,50,000 అడిగారు. సో ఇనిషియల్గా 5,000 చేయమన్నారు ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి. సో నేను అతనికి ట్రాన్స్ఫర్ చేసింది టోటల్గా 5 lakhs. అది కూడా 50,000 ఒకసారి, తర్వాత 1 lakh ఒకసారి, తర్వాత 2 lakhs ఒకసారి, తర్వాత డిఫరెంట్ అకౌంట్ నుంచి ఓవరాల్గా నేను 5 lakhs చేశాను. సో నాకు జూన్ నుంచి ఆల్మోస్ట్ జూన్, జూలై, ఆగస్ట్ 3 months టైం తీసుకున్నారు. 3 months టైం తీసుకున్న తర్వాత ఇంతవరకు నాకేం అప్డేట్ రాలేదు. సో ఏం అప్డేట్ రాకపోయేసరికి నేను ఇంకా అదే టైంకి మా మదర్కి హెల్త్ బాగాలేకుండే. సో నేను మనీ రిక్వెస్ట్ చేసి అడిగాను, నాకు మనీ కావాలా, నాకు ప్రాసెస్ ఎలా జరగట్లేదు అని చెప్పేసి. అంటే నాకు డిఫరెంట్ అకౌంట్స్ నుంచి నా 5 lakhs నాకు అంటే ఒకరి దగ్గర నుంచి 50,000, ఒకరి దగ్గర నుంచి 1 lakh, ఒకరి దగ్గర నుంచి 60,000 అని నాకు పంపించారు. నా దాంట్లో ఉన్న నాకు పంపించిన స్క్రీన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఈ రామ్ అనే పర్సన్కి పెట్టాను.
ఇంకా ఫర్దర్‌గా ఏమైనా హెల్ప్ కావాలన్నా నేను చేయగలుగుతాను. ఎందుకంటే నా దగ్గర చాట్స్ ఉన్నాయి. మధుతో చేసినవి, నేను పంపించినవి. ఆయన తిరిగి నాకు సార్ట్ ఔట్ చేసినవి. ఎందుకంటే ఆయన పంపించింది 50,000 పంపించినప్పుడు 5,00,000కి నేను 4,50,000 డ్యూ అని చెప్పేది. తర్వాత 1,00,000 మళ్ళీ పంపించినప్పుడు 1,50,000 పెయిడ్, 3,50,000 డ్యూ అని చెప్పి ప్రతీదీ పంపించేది. తర్వాత నేను నా అమౌంట్‌ను నేను డెస్టినీ మధు ద్వారా నేను తీసేసుకున్నాను. నా మనీ నేను వెనక్కి. సో, నేను ఫర్దర్‌గా ఏమైనా కావాలన్నా కూడా నేను హెల్ప్‌ఫుల్‌గా ఉంటాను. థ్యాంక్ యూ. విన్నారు కదా. సో ఈ పర్సన్కి డబ్బులు వెనక్కి ఇచ్చారనమాట. సో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ మంది ఉన్నారు. సో చాలా మందికి ఇంకా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలేదు. ఎందుకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలేదు అంటే, నాకు తెలిసినంత వరకు నాకు ఏమనిపిస్తుందంటే, ఇంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు, ఇన్ని డబ్బులు వచ్చినప్పుడు, సో ఆ డబ్బులతోటి మేబీ దుబాయ్లోనో లేకుంటే వేరియస్ ప్లేసెస్లో మేబీ ప్రాపర్టీస్ ఏమైనా కొని ఉండొచ్చు. వాటి మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు డబ్బులు. స్లిప్ ఇవ్వడానికి వీళ్ళ దగ్గర అంత సీన్ లేకపోయి ఉండొచ్చు అట్ ప్రెజెంట్. సో అందుకని స్కామ్ బయటకు వచ్చింది. లేకుంటే ఈ స్కామ్ బయటకు వచ్చేది కాదు కదా. సో రెగ్యులర్ ప్రాసెస్లో జరిగిపోతూ ఉండేది. బట్ వీళ్ళు ఎప్పుడైతే 2025లో కంపెనీ మూసేశారో ఇక్కడ ఇండియాలో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో, అప్పుడే చాలా మందికి అర్థమైపోయింది. సో ఇంకా ఓకే, ఇది సీన్ లేదు అని. ఎందుకంటే 2025 నుంచి ఇష్యూ నడుస్తోంది. బట్ మనకి చాలా లేట్గా తెలిసింది. ఎందుకంటే ఎక్కువ విక్టిమ్స్ బయటకు వచ్చి మాట్లాడడము, సో చాలామంది దీని గురించి మాట్లాడుతుండేసరికి అప్పుడు దీని గురించి బయటకు వచ్చింది. సో 2025లో వాళ్ళు హైదరాబాద్లో కంపెనీ మూసే టైంకి అండ్ నందన గారు ఆ వీడియో చేసే మాకు అసలు ఇండియాలో కంపెనీస్ లేవు అని చెప్పేదానికి మేబీ ఆ టైంకి విక్టిమ్స్ చాలా తక్కువ మంది ఉండొచ్చు. బట్ దాని తర్వాత కూడా విక్టిమ్స్ చాలామంది బయటకు రావడము, దాని తర్వాత కూడా వాళ్ళు వీళ్ళకి చెప్పింది ఏంటంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి, సో ఇక్కడ హైదరాబాద్లో అంతగా ఏం వర్క్ అవ్వట్లేదు, అంతగా ఏమీ జరగట్లేదు కదా, సో మేము యూకే నుంచే మేము డీల్ చేసుకుంటాము, యూకేలోనే మాకు ఒక కన్సల్టెన్సీ కంపెనీ ఉంది, సో మేము అక్కడి నుంచే రన్ చేసుకుంటామని చెప్పారంట తను. సో అందుకనే ఆవిడ ఆ మాట చెప్పారు. అసలు మాకు 20 ఇయర్స్ నుంచి కంపెనీ లేదని చెప్పడం ఆవిడ బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే మాకు అసలు ఇప్పుడైతే ఇండియాలో మాకు కంపెనీస్ లేవని చెప్పి ఒక మాట చెప్పున్నా కూడా, సరే హైదరాబాద్లో ఉన్న కంపెనీ ఎత్తేసారు కాబట్టి ఎత్తేసిన కంపెనీ గురించి చెప్పుకోవడం ఎందుకులే అని చెప్పి చాలామంది కామ్గా ఉండేవాళ్ళు. అయినా కూడా హైదరాబాద్లో లేకపోయినా కూడా గుంటూరులో కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీకి ఇప్పటికీ డైరెక్టర్లు ఉన్నారు కదా, డైరెక్టర్ వాళ్ళ అమ్మ వాళ్ళే కదా, అండ్ వాళ్ళ ఫాదర్ కదా కంపెనీని రన్ చేస్తుంది అట్ ప్రెజెంట్. మరి అలాంటప్పుడు అసలు లేదని ఎలా చెప్తారు? సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు చెప్పి సో మొత్తం స్కామ్ అసలు జరిగింది అని చెప్పి చాలామందికి అర్థమయ్యేలాగా చేశారు నందన గారు. సో క్రెడిట్ మొత్తం నందన గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంటుంది నందన గారే, బట్ ద మెయిన్ కల్ప్రిట్ అనేది మధుకర్ గారు, వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం. సో ఆ మధుకర్ గారు బయటకు వచ్చి మాట్లాడట్లేదు ఆయన. సో ఆయన ఎక్కడ తన వీడియో బయట కానీ, ఆడియో బయట కానీ, అసలు తన ఒపీనియన్ కానీ ఎక్కడ అతను షేర్ చేయట్లేదు. సో అతను సైలెంట్ ఉన్నారు, మొత్తం నందన గారే మాట్లాడుతున్నారు. సో నందన గారే మాట్లాడుతుండేసరికి అందరూ నందన గారి గురించే మాట్లాడుతున్నారు తప్పితే మధుకర్ గారి గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నారు. బట్ అసలు మెయిన్ థింగ్ ఎవరంటే అతను నన్ను చేస్తున్నారు, మొత్తం అతనే చేశాడు. మొత్తం క్లియర్గా కనిపిస్తుంది, మనకు అర్థమవుతుంది అంతా అతను. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ అతనితోనే జరిగాయి అండ్ ఫోన్ కాల్స్ అతనితోనే జరిగాయి, అతనే అందరిని అప్రోచ్ అయ్యాడు, అతనితోనే అందరూ మాట్లాడారు. సో అతనే ఆఫీసెస్కి, ఇండియాలో ఉన్న ఆఫీసెస్కి అతనే విజిట్ చేశాడు. ఎవ్రీథింగ్ అతనితోనే జరిగాయి అనమాట. బట్ పేరు మాత్రం నందూస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి సో నందూస్ అనే పెట్టుకొని జరుగుతున్నారు అందరూ. అండ్ ఆవిడ బయటకు వచ్చి ఏంటంటే ఆవిడ వాళ్ళ హస్బెండ్ని కాపాడుకునే ప్రయత్నంలో ఈ సతీ సావిత్రి ఎముడితో పోరాడినట్టు ఆవిడ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని సో ఇక్కడ ఆపోజిట్ విక్టిమ్స్ తోటి లేకుంటే ఎవరైతే ఆవిడకి అగెనిస్ట్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరితోటి పోరాడాలని అనుకుంది. కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఆవిడ అతను ఇరికిచ్చేశారు కొన్ని మాటల ద్వారా. అవి ఏంటనేది మనం ఇప్పటివరకు చాలాసార్లు మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకోసారి ఇక్కడ మాట్లాడట్లేదు. ఇదన్నమాట ఓవరాల్గా ఇలా జరుగుతుంది. అండ్ దుబాయ్లో కూడా పెట్టాలనుకున్నారంటే అసలు మామూలు విషయం కాదు. అక్కడ కానీ పెట్టుంటే అక్కడ వేరేలాగా ఉండేదేమో సిచ్యువేషన్ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. రోజుకొకళ్ళు బాధపడుతున్నారు, రోజుకొకళ్ళు మెసేజ్లు పెడుతున్నారు, రోజుకొక ఆడియో మెసేజ్లు వినడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు. వీళ్ళకి మాత్రం చాలా హాయిగా ఉంది. సో మనం ఇలాగ రోజు మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా మెంటల్ ట్రోమా ఉంటుంది. సరే ఆ ట్రోమాతో వాళ్ళు డబ్బులతో పోగొట్టుకుంటారా, వాళ్ళు సంపాదించింది చూసుకుంటూ నవ్వుకుంటూ ఆనందిస్తుంటారా అవన్నీ మనకు తెలియదు. కానీ అట్ ప్రజెంట్ అయితే మేబీ వేరే కంట్రీకో వేరే ప్లేస్కో పారిపోయే ఆలోచనలు కూడా చేసుకుని ఉంటారు. వేరే సేఫ్ కంట్రీ ఏదైతే ఉందో ఆ సేఫ్ కంట్రీకి పోతే సో అక్కడ ప్రాబ్లం లేకుండా మన దగ్గర ఉన్న డబ్బులన్నీ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏదో ఒక వీసా ఇస్తారు, సో ఆ వీసాతో మనం అక్కడ బతికేయచ్చు అన్న ఆలోచనలు కూడా మేబీ చేస్తూ ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ వాళ్ళు ఇక్కడే ఉన్నారనమాట. సో వాళ్ళు పోలీస్ రేడార్లోనే ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే అన్ఫార్చునేట్లీ మేబీ వాళ్ళ మీద కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. చేసుంటారని నేను అనుకోవట్లేదు అట్ ప్రెజెంట్. అలాంటి థింగ్స్ ఏమన్నా వాళ్ళు చేయాలనుకుంటే సో డెఫినెట్లీ వీళ్ళ మీద కూడా లుకౌట్ నోటీసులు జారీ చేస్తారు.
ఎందుకంటే వీళ్ళు ఇక్కడి నుంచి వేరే కంట్రీస్కి పారిపోకుండా, లేదు అంటే వీళ్ళ దగ్గర ఉన్న పాస్పోర్ట్స్ మేబీ సీజ్ చేసినా కానీ చేయొచ్చు. అలాంటి కదలికలు కానీ పోలీసులకు కానీ అనుమానం వస్తే, అలాంటి థింగ్స్ ఏమైనా వాళ్ళకి అనిపిస్తే, సో డెఫినెట్లీ పోలీసులు ఆ స్టెప్ వేయడానికి కూడా ఆలోచించారు అని నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది కూడా మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.